అవుతూ ఉన్నారు అర్చక స్వామి అంతా కూడా సేవించండి. ఆ సీతమ్మ గారు ఆనాడు ఆ రాముడి కంటే కూడా ముందుగా వచ్చింది అని దీనికి ఒక సందేహం మనకి రావచ్చు. రాముడి కంటే ముందే వచ్చింది అంటే అంటే రాముడి కంటే సీతమ్మ పెద్దదా అని సందేహం వస్తుంది. ఇలాంటి సందేహాలు రాకుండా ఉండడం కోసమని రాముడి కంటే ముందే ఆవిడ వచ్చినా రాముడు లోకంలో అవతరించిన తర్వాత తాను బయటికి కనిపించింది అన్నారు. అంటే బయటికి కనిపించడం ముఖ్యం కానీ బయటికి రావడం కాదు ముఖ్యం. పై లోకం నుండి కింద లోకానికి వచ్చింది. జనక మహారాజు దున్నేటువంటి యజ్ఞ భూమిలో చేరి రామచంద్రమూర్తి భూలోకానికి వచ్చిన తర్వాత జనక మహారాజు భూమిని దున్నుతున్నప్పుడు దున్నినప్పుడు ఆ భూమి నుండి ఆవిడ ఆవిర్భవించింది. కనుక సీతమ్మ వారు ముందే వచ్చిందంటే అర్థం రాముడి కంటే ముందు పుట్టిందని అర్థం కాదు. రాముడు భూలోకంలో అవతరించిన తర్వాతే ఆవిడ వచ్చింది. కనుక ఆ విధంగా అంటే ఆవిడ ముందు రావడంలో ఉద్దేశం ఏమిటంటే స్వామివారి కంటే ముందే ఒక సేవకురాలుగా తాను ఉంటుంది అని చెప్పడం దీంట్లో ఉద్దేశం. కనుక అలాంటి సీతమ్మ వారు ఇక్కడికి ఏం చేసి ఉన్నారు. ఇది భూలోక వైకుంఠం. ఈనాడు మనకి జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవం ఎంత గొప్పది అని అంటే భూలోక వైకుంఠమైనటువంటి భద్రాచల క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఒక గొప్ప కళ్యాణం. శ్రీరమ సీతగాగా నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగా విరజానిధి గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగా వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపరివర్తి అంటూ రామదాసు గారు అంటారు. కనుక భూలోక వైకుంఠమైనటువంటి భద్రాచల క్షేత్రంలో కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తూ సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి అభిముఖంగా ఇక్కడ వేంచేపు చేసి ఉన్నారు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైష్ట పూర్వైః